విజయ్ దేవరకొండ గారు మాత్రం ఎప్పటినుంచో ఒక మంచి హిట్ కోసం అయితే ట్రై చేస్తున్నారు. సో, ఆయన కొంచెం కథల పరంగా ఇంకొంచెం కాన్సంట్రేషన్ చేస్తే మాత్రం పక్కాగా ఆయన మంచి హిట్ అయితే కొడతారు. అండ్ ట్రై చేస్తున్నారు డిఫరెంట్ మూవీస్ లైక్ యాక్షన్ మూవీస్ కావచ్చు, ఫ్యామిలీ జోనర్ కావచ్చు, ఇలా డిఫరెంట్ మూవీస్ అయితే ట్రై చేస్తున్నారు కానీ బట్ ఎందుకో బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం పెద్దగా ఇంపాక్ట్ అయితే చూపించలేకపోతున్నాయి. సో, ప్రజెంట్ ఆయన అయితే మాత్రం 'కింగ్డమ్' సినిమాతో అయితే మన ముందుకు రాబోతున్నారు. సో, 'కింగ్డమ్' సినిమా పైన భారీ హైప్ అయితే ఉంది. రీసెంట్‌గా వచ్చిన గ్లింప్స్ వీడియోకి అయితే అండ్ ఎన్టీఆర్ గారు వాయిస్ కూడా ఇచ్చారు కాబట్టి ఆ టీజర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. మంచి రెస్పాన్స్ కూడా దొరికింది. అండ్ ఆ సినిమా నుంచి రీసెంట్‌గా వచ్చిన ఒక సాంగ్ కూడా బాగానే హిట్ అయిందనమాట. సో, ఈ సినిమాని చూస్తూ ఉంటే మాత్రం భారీ వైలెన్స్ అయితే రాబోతుంది. బట్ ఈ సినిమా మే 30వ తేదీన రిలీజ్ అవుతుందా లేదనే దాని గురించి ఇప్పుడు చాలామంది అయితే మాట్లాడుకుంటున్నారు. సో, దానికి ఒక ప్రాబ్లం అయితే ఉంది. ఏంటంటే ఇప్పుడు 'హరిహర వీరమల్లు' సినిమా ఉంది కదా, ఈ సినిమా మార్చి 28వ తేదీన రిలీజ్ చేయాలని చెప్పారు. సో, అక్కడ షూటింగ్ డిలే అవ్వడం వల్ల సో మార్చి 25 నుంచి మే 9 వరకు అయితే పోస్ట్‌పోన్ అయిందనమాట. ఇప్పుడు మే 9 కూడా ఈ సినిమా అయితే రాదంట. సో, రీసెంట్‌గానే రిమైనింగ్ షూట్ కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఫినిష్ చేశారని కూడా తెలుస్తుంది. సో, ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అయితే మాత్రం చాలా ఫాస్ట్‌గా జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వీక్‌లో ఈ సినిమా సంబంధించి 'హరిహర వీరమల్లు' సంబంధించి టీజర్ అయితే రాబోతుంది. ట్రైలర్ అయితే రాబోతుందంట. సో, మేబీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఖచ్చితంగా మే 30వ తేదీన లేదంటే మే 30 కన్నా ముందే సినిమాని రిలీజ్ చేయాలని చెప్పి మూవీ టీం అయితే ప్లాన్ చేస్తున్నారని కూడా న్యూస్ అయితే తెలుస్తుందన్నమాట. ఎందుకంటే ఎప్పటి నుంచో ఈ సినిమా పోస్ట్‌పోన్ అవుతూనే వస్తుంది. ఇంకా పోస్ట్‌పోన్ అయితే మాత్రం ఆ కొంచెం ఉన్న బజ్ కూడా మూవీ పైన అయితే తగ్గిపోతుందన్నమాట. ఇప్పటికే ఫ్యాన్స్ కూడా చాలామంది డిసప్పాయింట్ అవుతున్నారు. ఎందుకు ఇంత డిలే అవుతుంది? మేము పవన్ కళ్యాణ్ గారిని చూసి చాలా రోజులు అవుతుంది. సో, ఆయన స్క్రీన్ పైన కనిపించి చాలా సంవత్సరాలు అవుతుంది, మేము ఆయన చూడాలనుకుంటున్నాం అని చెప్పి ఫ్యాన్స్ కూడా చాలాసార్లు అడుగుతూనే ఉన్నారు. బట్ మూవీ టీమ్ ఐ థింక్ వాళ్ళు కూడా ఏం చేస్తారండి, పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లో బిజీగా ఉన్నారు కాబట్టి సో డేట్స్ కరెక్ట్గా అడ్జస్ట్ చేయలేకపోయారు కాబట్టి మూవీ డిలేస్ జరుగుతూనే ఉంది. బట్ ఫైనల్గా మాత్రం షూటింగ్ అయితే ఫినిష్ చేశారని కూడా తెలుస్తుంది. సో, ఎట్టి పరిస్థితుల్లో ఈ నెలలో రిలీజ్ చేయాలని చెప్పి మూవీ టీం అయితే భావిస్తున్నారు. ఒకవేళ మే 30కి ఈ సినిమా రిలీజ్ అయితే మాత్రం 'కింగ్డమ్' సినిమా పరిస్థితి ఏంటి అనే దాని గురించి అయితే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా చాలా సంవత్సరాల తర్వాత వస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా థియేటర్స్ కావచ్చు అండ్ బస్ కూడా ఎక్కువ ఉంటుంది. సో, ఎక్స్పెక్టేషన్స్ కూడా మూవీ పైన చాలా భారీగా ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా థియేటర్స్ అన్నీ 'హరిహర వీరమల్లు' సినిమాకే వెళ్ళిపోతాయి. అప్పుడు 'కింగ్డమ్'కి ఏమన్నా కొంచెం తగ్గే ఛాన్స్ అయితే ఉంది కలెక్షన్స్ పరంగా. సో, ఇప్పుడు విజయ్ గారికి మంచి హిట్ కావాలి కాబట్టి ఈ పరిస్థితిలో రిస్క్ తీసుకుంటారా అంటే మాత్రం మేబీ తీసుకోకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. బట్ చూడాలా, ఎందుకంటే అఫీషియల్ డేట్ అయితే రాలేదు కాబట్టి. 'కింగ్డమ్' సినిమాకి అఫీషియల్ డేట్ అయితే వచ్చింది. బట్ 'హరిహర వీరమల్లు' సినిమాకి అయితే అఫీషియల్ డేట్ అయితే రాలేదు. జస్ట్ అనుకుంటున్నారు అంతే మాత్రం. బట్ ఒకవేళ అఫీషియల్ డేట్ వచ్చి ఆ టైంకి రిలీజ్ చేస్తే మాత్రం మేబీ 'కింగ్డమ్' సినిమా జూన్కి అయితే పోస్ట్‌పోన్ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను. బట్ వెయిట్ చేసి చూద్దాం. అయితే మీరేమనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను.